ఎవరో చెప్పాల్సిన పని లేదు. నేను ఏ దేవుని సువార్తనైతే ప్రకటించాలని ఆసక్తి కలిగి ఉన్నానో, నేను ఏ దేవుణ్ణైతే ఆరాధిస్తూ ఉన్నానో ఆయనే నాకు సాక్షి. ఏ విషయంలో? మీ గురించి నేను చేసే ప్రార్థన గురించి, మీ దగ్గరకు రావాలని నాకున్న తాపత్రయమును గురించి ఆయనే నాకు సాక్షి అని చెప్తూ ఉన్నారు. ఎంత భారం నశించిపోతున్న వారి పట్ల. పొరుగువారిని పైకి లేవనెత్తాలి, వారిని స్థిరంగా నిలవబెట్టాలి అనే ఒక గొప్ప ఆలోచన మనందరికీ కావాలి. కేవలం చర్చిలోకి వచ్చి పాస్టర్ గారు చెప్పినప్పుడు 2 మాటలు వినేసి వాళ్ళు స్థిరపడటం కాదు. సంఘం యొక్క బాధ్యత ఏంటంటే కేవలం పాస్టర్ గారే కాదు, మనము మన పొరుగు వారిని బలపరిచే వారంగా ఉండాలి. మనం మన పొరుగు వారి కొరకు ప్రార్థన చేసే వారంగా ఉండాలి. ఎక్కడో తెలియని వాళ్ళ కోసం పౌలు ప్రార్థన చేస్తుంటే మన పక్కన ఉన్న పొరుగు వారిని మనము దత్తత తీసుకొని వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేద్దామా? అవును ప్రభువా, ఇదిగో నా పక్కన పలానా వ్యక్తి, పలానా కుటుంబం ప్రతి ఆదివారం నాతో కలిసి నిన్ను ఆరాధిస్తుంది. వాళ్ళ విశ్వాసంలో స్థిరంగా ఎదగాలి ప్రభువా. ఏది వాళ్ళకి ఆటంకంగా ఉంది, ఏది వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంది, వాటిని జయించడానికి నీ శక్తిని ప్రభువా. మనం ప్రార్థన చేయగలుగుతున్నామా? ఒకసారి వాళ్ళతో మాట్లాడలేకపోవచ్చు, మాట్లాడితే బహుశా నన్ను ఏమైనా అనుకుంటారేమో అని అనుకోవచ్చు, కానీ మనం ప్రార్థన చేస్తున్నామా?